పద్మ పురస్కారాలపై సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం హీరో నందమూరి తారక రామారావుకు భారతరత్న, సీనియర్ నటి నిర్మాత విజయ నిర్మలకు పద్మ పురస్కారం రావాలని ఆయన కోరారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ నిర్మల అని గుర్తు చేశారు. తన అమ్మకు అవార్డు రావాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేశానని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పురస్కారం కోసం సిఫారసు చేశారని చెప్పారు. అయినా తన అమ్మ విజయ నిర్మలకు అవార్డు రాకపోవడం బాధాకరమన్నారు. టాలీవుడ్లో ఎంతో మంది పద్మ అవార్డులకు అర్హత కలిగి ఉన్నారన్నారు. తెలుగు వాళ్లకు అవార్డులు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినా తప్పులేదని నరేష్ పేర్కొన్నారు. 40 రోజుల్లో 22 కథలు విన్నాను. అందులో నాకు నచ్చినవి, నేను చేయగలిగినవి, కొత్తగా చేయగలిగినవి తీసుకున్నాను. నేను చాలా సినిమాలు ఈ సంవత్సరం నేను ముందుకు తీసుకొస్తున్నాను. అందులో 9లో 2 నేను లీడ్ రోల్స్ చేస్తున్నాను. డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఇటు హీరోగా, ఇటు క్యారెక్టర్ యాక్టర్గా ఐ లైక్ టు కాల్ మై సెల్ఫ్ ద లీడ్ యాక్టర్ అండ్ హీరో. ఐ ఫీల్ దట్ ఇస్ రైట్. ఆ కథకి నాయకుడుగా గత సంవత్సరం ప్రత్యేకంగా వీరాంజనేయుల విహారయాత్ర ఓటీటీలో ఒక సంచలనం వినాయకుడు. అది నాకు మళ్ళీ ఒక హీరోగా, ఒక లీడ్ యాక్టర్గా ఓటీటీలో కూడా కొత్త మార్కెట్ తెచ్చిపెట్టింది. చాలా సంతోషంగా ఉంది. 40 రోజుల్లో 22 కథలు విన్నాను. అందులో నాకు నచ్చినవి, నేను చేయగలిగినవి, కొత్తగా చేయగలిగినవి తీసుకున్నాను. నేను చాలా సినిమాలు ఈ సంవత్సరం నేను ముందుకు తీసుకొస్తున్నాను. అందులో 9లో 2 నేను